రంపంపం రంపంపం ఆయన స్టెప్ వేస్తే ఫ్యాన్స్ కి ఆనందం. రంపంపం రంపంపం స్టెప్ వేస్తే భూకంపం. రంపంపం రంపంపం అంటూ రఫ్ ఆడించడానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చేసారు. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ యొక్క ప్రోమో అయితే వచ్చేసింది. ఈ ప్రోమో కరెక్ట్ గా 25 సెకండ్లు అయితే ఉంది. ఈ 25 సెకండ్ల ప్రోమోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మార్కు డైలాగ్ ఉంది. అదే దేఖ్ లేంగే సాలా అనమాట. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఉంది, స్టైల్ కూడా ఉందన్నమాట. 25 సెకండ్ల ప్రోమోలోనే ఇన్ని వండి పెట్టాడంటే హరీష్ శంకర్ గారు. ఇంకా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్సే. ఇంకా ఈ ప్రోమోలో మన కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందండి. ఆ హ్యాట్ ని అలా తిప్పి అలా పెట్టాడంతే గూస్ బంప్స్ అనమాట. ఇంకా ప్రోమో మధ్యలో ఒక లెగ్ మూమెంట్ అయితే వేశాడు. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న అది కళ్యాణ్ గారు వేశారు కాబట్టి ఫ్యాన్స్ అయితే చొక్కాలు చించుకునే విధంగా అయితే ఉంది. అసలు నిజంగా ప్రోమో అయితే చూడడానికి అయితే అదిరిపోయింది, వినడానికి అయితే యావరేజ్ గా అయితే అనిపించింది. అయినా ప్రోమోని వినేసి ఫుల్ సాంగ్ ని జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. December 13th ఈ ఫుల్ సాంగ్ అయితే మన ముందుకైతే వస్తుంది. అది కూడా విన్న తర్వాత అసలు ఈ పాట ఎలా ఉందనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఇంకా ఈ పాటను పాడింది మామూలు వ్యక్తి కాదు, బాలీవుడ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన విశాల్ దడ్లానీ గారు అనమాట. ఆయన పాడిన పాటలు ప్రతిదీ కూడా మాక్సిమం చార్ట్ బాస్టర్లు అయితే అవుతాయి. ఖచ్చితంగా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఇది కూడా మన ప్లేలిస్ట్ ని రూల్ చేసే సాంగ్ లాగా ఉంటదని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఈ ప్రోమోలో మెయిన్ అట్రాక్షన్ ఎవరంటే మన కళ్యాణ్ గారే. ఇంకా విజువల్స్ కూడా చూడటానికి అయితే చాలా రిచ్ గా అయితే కనపడుతున్నాయి. సెట్ ఎవరు వేసారో తెలియదు కానీ ఆయన పేరైతే ఇప్పుడైతే గుర్తుకు రావట్లేదు. మన కళ్యాణ్ గారి ఫ్రెండే ఆయన వేసిన ఆయన. నిజంగా చాలా అంటే చాలా రిచ్ గా అయితే ఆయన అయితే సెట్ అయితే వేశాడు. ఇంకా ఈ ఫస్ట్ సింగిల్ పైన ఫ్యాన్స్ కి అయితే విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. దానికి కారణం ఏంటంటే ఈ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే హరీష్ శంకర్ గారు ప్లస్ డిఎస్పి అనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ అనే అద్భుతమైన కంబ్యాక్ సినిమా అయితే వచ్చింది. ఆ సినిమాలో ఒక టైటిల్ సాంగ్ అయితే ఉంటది, దేకో దేకో గబ్బర్ సింగ్ అని. అది మామూలుగా ట్రెండ్ అవ్వలేదు అనమాట. అదే రేంజ్ లో ఈ పాటను కూడా ఫ్యాన్స్ అయితే ఉంటదని అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకున్నారు. ప్రోమో వరకు అయితే సమ్ వాట్ అయితే సాటిస్ఫై చేశారు. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత అసలు ఏంటి సాంగ్ ఎలా ఉందనేది మనకైతే తెలిసిద్ది. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయరు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక్క మూవ్ చూస్తేనే మనకైతే ఈ ప్రోమోలో అలా అనిపించింది. ఇంకా ఫుల్ లిరికల్ వీడియోలో నాకు తెలిసి ఇంకొక 2-3 స్టెప్స్ అయితే మనకైతే చూపిస్తారు. అది ఎనఫ్ అనమాట. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి నేను విపరీతమైన క్వాలిటీ కంటెంట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ సినిమా ఎలా ఉంటుందని నేను అనుకుంటున్నానంటే ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సినిమా చూసిన తర్వాత కాలర్ ఎగరేసుకుని ఇంటికి వెళ్లే విధంగా మాత్రం ఈ సినిమా అయితే ఉంటదని నేనైతే అనుకుంటున్నా. అంటే ఫ్యాన్ మూమెంట్స్ తో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానైతే మన హరీష్ శంకర్ గారు అయితే నింపేశారనమాట. ప్లస్ ఒక అద్భుతమైన కథాంశం కూడా ఉంది. అయితే ఈ ఫ్యాన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కథను డామినేట్ చేస్తాయని నాకైతే అనిపిస్తుంది. మరి అదనమాట మ్యాటర్. నాకైతే ఈ ప్రోమో చూడడానికి అయితే అదిరిపోయింది, వినడానికి అయితే యావరేజ్ గా అయితే అనిపించింది. మనం ఎప్పుడే జడ్జ్ అయితే చేయలేము అనమాట. December 13th ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. మరి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.